అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? మొన్న మేము మా అమ్మమ్మ ఊరికి వెళ్ళాము. అక్కడ నేను ఈ తాటికాయల్ని చూసాను. నేను వీటిని చూడటం ఇదే ఫస్ట్ టైం. వీటిని ఏం చేస్తారు అనుకుంటున్నాను. అప్పుడు మా అమ్మమ్మ చెప్పింది వీటితో చాలా తినే ఐటమ్స్ చేసుకోవచ్చు అని. మేము వీటితో ఏం చేసామో చూద్దాం రండి. ఫస్ట్ వీటిని పొయ్యి మీద కాల్చుకోవాలి. అలా కాల్చుకున్న తర్వాత పైన రౌండ్గా ఉన్నది కదా, అది తీసేయాలి. ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసుకోవాలన్నమాట. లోపల చూసారా ఈ కలర్ ఎంత బాగుందో. దీని స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పైన ఉన్న తొక్కలన్నీ లాగేయాలి. అవి చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు వీటిని ఇలాగే తినేయచ్చు అన్నమాట. పచ్చి తాటికాయని తురుక్కుని ఇలా పేస్ట్ చేసుకొని ఈ పేస్ట్ తోటి గారెలు చేసుకోవచ్చు, తాండ్రాను చేసుకోవచ్చు. కానీ మేము ఈ పేస్ట్తో రొట్టెలు చేసాము. ఈ పేస్ట్లో ఇడ్లీ రవ్వ వేసుకోవాలి. ఇంకా ఇందులో బియ్య పిండి, సాల్ట్, బెల్లం వేసుకోవాలి. సాల్ట్ కొంచెం చాలన్నమాట. ఆల్రెడీ ఈ పేస్ట్ స్వీట్గానే ఉంటుంది, అందుకనే బెల్లం కొంచెం వేసుకోండి. ఇది ఇలా టైట్గానే ఉండాలి, లూజ్గా ఉండకూడదు. ఇప్పుడు ఒక మూకుడి తీసుకుని ఈ పిండిని మొత్తం ఇలా పరుచుకోవాలి. పరుచుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టుకోవాలి. చుట్టూ ఆయిల్ పోసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ వెనకాల తిప్పి ఆయిల్ పోసేసుకోండి. అంతే అండి, మా తాటి రొట్టి రెడీ అయిపోయింది. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను వెళ్ళి తాటి రొట్టి తింటాను. బాయ్.